చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి పర్యటన ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఆయన ప్రయత్నం చేశారు. రెండో పర్యటన రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణతో ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ప్రజావేదికలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్లో కూర్చొని మాట్లాడాలని నిర్ణయించుకొని మీటింగ్ పెట్టుకున్నారు అధికారులతో. మరి ఇది మొదటి 2 పర్యటనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మొదటి పర్యటన ఎక్కడికి వెళ్ళారు? జైలుకి, బెంగళూరు వెళ్ళాడు, ప్యాలెస్కి. అక్కడ ఒక చక్కగా ఒక వారం రోజులు ఉండి తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చి రెండో పర్యటన ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి, మాజీ ఎమ్మెల్యే. సరే, వెళ్ళటంలో తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళి వారు ఏం చెప్పారు? మేమే పగలగొట్టాము ఈవీఎంలు అని చెప్పాడు. మీరు కనుక ఇలాగే మమ్మల్ని కనుక మీరు కనుక అంటే వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారని ఆయనే చెప్పాడు. ఈవీఎంలు పగలగొడితే జైల్లో పెడితే కనుక అది చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి, మా సంగతి ఏందో చూపిస్తాం, మేము చూస్తూ ఊరుకోం, మీ ఇష్టం అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇదేమి నాయకత్వం? అదేమి నాయకత్వం? అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని పరదాల చాటున మీడియా ముందుకు రాకుండా దాపెట్టి ఉండటం అనేటువంటిది కరెక్ట్ ఏమో అనుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఈయన బయటకు వస్తే అసలు ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు. మేము పగలగొట్టాము, మీరు కనుక మమ్మల్ని లోపల పెడితే మీ సంగతి చూస్తాము, ఇదేంటి ఈ రకంగా చేస్తున్నాడు, ఇది లేనిపోయింది, మనకి ఎక్కువ నష్టం జరిగిద్దేమో, ఈయనకంటే ఆ షర్మిలా బెటర్ ఏమో అని అనుకుంటున్నారు. స్క్రిప్ట్ లేకపోవడం వల్ల చిన్న మిస్టేక్ వచ్చింది సార్. ప్రతిదానికి స్క్రిప్ట్ ఆడిస్తారు. మీకు స్క్రిప్ట్ ఉందండి, కానీ అది చూసుకోకుండా చెప్పడం వల్ల చిన్న మిస్టేక్. అది కానప్పుడు అక్కడ మన పక్కనేమో మంచోడు అన్నాడండి, గెలిపించారు అంటున్నాడు. ఒక పక్కనేమో ఈవీఎంలు ఇలా అవడం వల్ల పగలగొట్టాడు, అయితే ఏంటి అంటున్నాడు. అదే ఈవీఎంలు పగలగొట్టడం అయితే ఏంటి అంటే అటువంటి పరిస్థితిని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ట్రిప్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వీళ్ళందరినీ కలిసి నిధులు తీసుకురావడం ప్రయత్నం చేస్తే ఈయన బెంగళూరు వెళ్ళి విలాసంగా ఉన్నారు. మరి రెండో మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చి 7 మీటింగ్ పెట్టుకుంటే ఈయన ఏమన్నా నెల్లూరు జైలుకి వెళ్ళి ఆడ ఎవరైతే ఆయన పేద 307 ఆ రోజు చూసాం కదా, విజువల్స్లో అన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన పరామర్శించేటువంటి పరిస్థితి, దానికి మళ్ళీ బెదిరించే పరిస్థితి. బైట్స్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు బైట్స్ ఉంటే వేయండి, ఒకసారి వేయండి. ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. అటువంటి బూతులో, సెన్సిటివ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? ఇక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేరు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కాదండి,
గతంలో ఈ 5 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వం చేసిన దానికి ఆయనే కౌంటర్ ఇచ్చుకున్నట్టు ఉన్నాయండి వ్యాఖ్యలు. స్క్రిప్ట్ చూడకుండా చదవడం వల్ల చిన్న మిస్టేక్. నేను మనం షో చేయలేమండి, కష్టం, చాలా కష్టంగా ఉంది. ఆయనలా మనం చేయలేము అసలు అది వినాలంటేనే కష్టా. మరి ఆయన మంచోడు అంటే ఆయన ఏమంటున్నాడు గమనించారా? చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఇట్లాంటి ప్రోత్సహించకూడదు. నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి ధ్వంసాలు ఎక్కడ జరిగితే వాటిని ఊరుకోకూడదు, ఉపేక్షించకూడదు. ప్రజావేదిక కొలగొట్టింది నువ్వు, చంద్రబాబు నాయుడు ఇల్లు అవన్నీ కొలగొట్టింది నువ్వు, సబ్బోహరి ఇల్లు కొలగొట్టింది నువ్వు, ఆ గీతం కొలగొట్టింది నువ్వు, ఆ అశోక్ గజపతిరాజు సంబంధించి కొలగొట్టింది నువ్వు. ఇలా చెప్పుకుంటా పోతే 100 కొలగొట్టావు. ఎంతమందిని లోపలేపించావు? చంద్రబాబు నాయుడు గారిని లోపలేపించావు. అక్కడి నుంచి మొదలు పెడితే అశోక్ బాబుని లోపలేపించావు, అచ్చెన్నాయుడు లోపలేపించావు, దుడిపాల నరేంద్ర కుమార్ని ఆపించావు, చింతమనేని ప్రభాకర్ లోపలేపించావు. ఏపించిన వాళ్ళు ఎవరు? నువ్వు వేయించినటువంటి వాళ్ళు జేసీ వాళ్ళని లోపలే ఇచ్చావు. అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డిని లోపలేపించావు. ఇంకా అట్లా పోతే ఇక వెయ్యిన వాళ్ళు ఎవరు? అసలు నువ్వు ఫలానా వాళ్ళని నేను లోపలేయలేదు. నారాయణ స్కూల్స్ నారాయణ లోపలేపించావు. నువ్వు వేయించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇదేందండి బాబు, ఈ అన్యాయం ఏందండి, ఈ అరాచకం ఏందండి? ఇలా చెబుతూ ఉంటే అసలు ఏమైపోవాలండి? అరే ఎంత చక్కగా చెబుతున్నాడు. ఎలాంటివి ప్రోత్సహించకూడదు, ఎలాంటి వాటి విషయంలో మనం ఇదిగా ఉండకూడదు. నువ్వు శాశ్వతంగా నువ్వు అధికారంలో ఉండవు, నేను ఇంకో రోజు వస్తాను, నేను ఇంకో రోజు చేసి చూపిస్తాను, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇది ఎక్కడదండి బాబు? ఇదేం విధానం అండి? అసలు ఆయన చెప్పేదానికి ఏ మాటనా తీసుకోండి, ఆయన ఏదైతే చేస్తాడో, తిమ్మిని బొమ్మిని చేయటం, బొమ్మిని తిమ్మిని చేయటం, ఏదైతే చేస్తాడో దాన్ని మళ్ళీ దానికి రివర్స్ చేసి ఇలా చేయకూడదు అని చెబుతుంటాడు. మొన్నటిదా ప్రత్యేక హోదా అడగల, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటాడు. పోలవరం నిన్నదా పూర్తి చేయాలి, ఇప్పుడు పోలవరం ఎందుకు పూర్తి చేయట్లేదు అంటాడు. ఇప్పుడు మొన్నటిదాకా అందరినీ కేసులు పెట్టి లోపల వేయించావు చంద్రబాబు నాయుడు గారితో సహా. ఇప్పుడేమంటావు? చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రోత్సహించొద్దు అంటావు. ఎలా అయితే అస్సలు జగన్మోహన్ రెడ్డి గారు మాటకి అస్సలు అర్థాలే వేరండి. ఆ సినిమాలో ఏదో పాట ఉంది, ఆడవారి మాటలకి అర్థాలే వేరులేని. ఏం సినిమా అది? మీరు సినిమా వీకు నాకు మళ్ళీ. అలాగా పవన్ కళ్యాణ్ సినిమాలో పాట అండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి అర్థాలే వేరులేని ఒక పెద్ద బుక్ రాయాలండి. ఆయన ఏమేం చెప్పాడు, ఆయన ఏమేం మాట్లాడుతున్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వాటికి వీటికి ఒక మంచి బుక్ రాయాలి, పెద్ద గ్రంథం. అది ఎప్పుడైనా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి అది చాలా ఉపయోగపడేటువంటి బుక్ అయింది అనమాట. అది కరెక్ట్ కాదు. వంశీ గారు, అత్తారింటికి దారేదిలో బుక్లో చదివితే కనుక అది అబద్ధం అయితే ఆకులు రాలుతాయి. అలాగే మీరు అన్నట్టు బుక్ అంతా రాసిన తర్వాత ఆ బుక్లోనే చదువుతుంటే అసలు ఏంటంటే అప్పుడు అక్కడ బ్రహ్మానందం లాగే ఏమన్నా పెట్టి ఒక బుక్ మిషన్ పెడతారు, మిషన్ పెట్టించి లాగిస్తారు అనమాట. సో అది ఏంటంటే ఇదంతా మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, కావాలని మాట్లాడతారో, ప్రజలు నేను ఏం చెప్పినా నమ్ముతారని భావిస్తారో, ప్రజలు నేను ఎట్లాంటివి చెప్పినా కానీ ప్రజలు అట్లా విశ్వసిస్తారని అనుకుంటారో, లేకపోతే నేనేం చెప్పినా కానీ నా ఛానల్ ఉంది కదా దాంట్లో ప్రసారం అయ్యిద్దని భావిస్తారో, లేకపోతే నన్ను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని నమ్ముతారని భావిస్తారు. కానీ అలాంటి వాటి వలన అతని విశ్వసనీయత తగ్గిద్ది, అతనికి ఉన్నటువంటి విశ్వసనీయత తగ్గిద్ది. అలా కాకుండా ఎస్ ఇష్యూ జరిగింది, గతం అటువంటి గొడవలు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అని చెప్పడం తప్పులేదు, సజెషన్ చేయడం తప్పులేదు. కానీ అసలు నాయకుడు అనేటువంటి అట్టుండకూడదు, ఇట్టుండకూడదు, కేసులు పెట్టకూడదు, వివాదాలు చేయకూడదు, చేయకూడదు, ధ్వంసాలు చేయకూడదు, విధ్వంసాలు చేయకూడదు అని ఆయన చెబితే ఎలా? అది సరైనది కాదు.